జై శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయంలోని వామనావతార వర్ణనము అను 30వ దశకం తాలూకా అర్థాన్ని ఇప్పుడు విందాం. ప్రభు మహాశక్తిమంతుడైన బలిచక్రవర్తి ఇంద్రునిచే యుద్ధమున నిహితుడయ్యెను. దైత్యుల గురువైన శుక్రాచార్యుడు తన సంజీవని విద్యచే అతనిని సజీవుని గావించెను. అతనిచే పెక్కు యాగములను చేయించెను. ఫలితముగా బలిచక్రవర్తి మిగులు తేజోమూర్తి అయి బలశాలి అయ్యెను. ప్రహ్లాదుని వంశమునకు చెందినవాడొగుట వలన అతడు నీ చక్రమునకు భయపడక ముల్లోకములను ఆక్రమించుకొనెను. దేవతలు అతనికి భయపడి అమరావతిని వీడి దాక్కునిరి. తన పుత్రులైన దేవతలు దుఃఖములు పాలగుట చూసి అతిథి చాలా దుఃఖించి తన భర్త అయిన కశ్యప ప్రజాపతిని శరణు వేడెను. కశ్యప మహర్షి పరమాత్మవగు నిన్ను ఆరాధించుటయే మంచిదని చెప్పి పయోవ్రతమును ఉపదేశించెను. ఆ సాధ్వి పరమ భక్తితో 12 దినములు ఆ వ్రతమును శ్రద్ధతో ఆచరించెను. దేవా, ఆ పయోవ్రతము పూర్తి అయిన తర్వాత నీ భక్తి భావమున విలీనమయ్యున్న అతిథికి శ్యామసుందర రూపుడువైన నీవు చతుర్భుజ రూపమున ప్రత్యక్షమైతివి. అప్పుడు వినయ విధేయతలతో ఉన్న అతిథితో నీవు నేను నీ పుత్రుడుగా అగుదును. నేను ప్రత్యక్షమైన విషయము నీవు రహస్యముగా ఉంచవలను అని పలికి అంతర్ధానమైతివి. తర్వాత నీవు పరమ తపోనిష్టాగరిష్ఠుడైన కశ్యప మహర్షిని తేజ ప్రభావితుని గావించి అతిథి యొక్క గర్భమున ప్రవేశించితివి. బ్రహ్మదేవుడు నిన్ను అనేక విధములుగా స్తుతించుచుండగా భాద్రపద మాసమున శ్రవణ నక్షత్రయుక్తమైన శుద్ధ ద్వాదశి నాడు నీ దివ్య వైష్ణవ రూపమున ప్రకటించితివి. ఆ సమయమున దేవతలు సంతోషముతో తుర్యాది వాద్యములను మ్రోగించుచు కశ్యపుని పుణ్యాశ్రమమున పుష్పవర్షమును కురిపించిరి. పితృదేవతలు అంజలి ఘటించి జయ జయనాదములు చేయిచు నిన్ను స్తుతించిరి. వెంటనే నీవు మనోహరమైన వటురూపమున ధరించితివి. స్వామి, నీకు కశ్యప ప్రజాపతి మొదలైన వారు ఉపనయనమును చేసిరి. మౌంజి, మోదుగు, దండము, కృష్ణజీనము, అక్షమాల మొదలైనవి బహుకరించి అర్చించిరి. వాటిని ధరించి నీవు దేదివ్యమానముగా వెలుగొందుచు అగ్నికార్యమును పూర్తి చేసుకుని అశ్వమేధ యాగము చేయుచున్న బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికకు బయలుదేరితివి. దేవా, నీ దివ్య తేజస్సు భవిష్యత్తులోని నీవు ప్రకటింపబోవుచున్న నీ మహత్వమును ముందుగానే తెలుపుచున్నట్లుండెను. నీ తనుభారమునకు భూమి కంపించుచున్నట్లు ఉండెను. నీవు ధరించిన ఛత్రము శత్రువుల ప్రతాపమును చల్లార్చుటక అనినట్లు ఉండెను. నీవు చేతబూనిన దండము దానవులను శిక్షించుటక అనినట్లు విలసిల్లుచుండెను. పరమాత్మ, నర్మదా నదికి ఉత్తర తీరమునందున్న బలిచక్రవర్తి యొక్క యాగశాలను నీవు సమీపించుచున్నప్పుడు నీ దివ్య కాంతులను చూడజాలక శుక్రుడు మొదలగు వారి కన్నులు మూతపడుచు ఉండెను. వారి చూపులు చెదిరిపోవుచుండెను. అంతట వారు నీ తేజోరూపమును చూసి ఇతడు సూర్యుడా, అగ్నియా, లేక యోగి అయిన సనత్కుమారుడా అని సందేహమునకు లోనైరి. ప్రభు, నీ తేజస్సునకు ప్రభావితులైన భృగువంశజులు శుక్రుడు మొదలైన మహర్షులు నిన్ను యాగశాలకు తీసుకుని వచ్చిరి. దివ్యమైన నీ మనోహరమైన రూపమును చూచినంతనే పుణ్యాత్ముడైన బలిచక్రవర్తి యొక్క శరీరము పులికించిపోయెను. వెంటనే అతడు నీ కడకు వచ్చి పవిత్రములయగు నీ పాదములను కడిగెను. పిమ్మట అతడు నీ పాదస్పర్శచే పునీతమైన ఆ పరమ పవిత్ర తీర్థ జలమును తన శిరస్సుపై చల్లుకొనెను. స్వామి, బలిచక్రవర్తి దైత్యుడే అయినప్పటికీ అతడు పరమ దైవభక్తుడైన ప్రహ్లాదుని వంశమున జన్మించిన మహాత్ముడు. యాగములు చేసి పునీతుడైన వాడు, ద్విజులను సేవించి ధన్యుడైన వాడు. అందువలననే అతడు నీ పాదతీర్థమును తన శిరమున ధరించెను. నీ పాదజల ప్రభావము మహిమాన్వితము కావుననే నీ పాదముల నుండి ఉద్భవించిన గంగాజలము పరమశివుని సైతము మిగులు ఆదరముతో తన శిరస్సున ధరించును. అట్టి వామనమూర్తి గురువాయూరు పురాధీశ, నన్ను చల్లగా చూడుము స్వామి.
స్వామి గురువాయూరప్ప, శ్రీకృష్ణ నీ వామనావతార వర్ణనము వినిన మాకు సర్వ రోగముల నుండి రక్షింపుము స్వామి. అన్ని వేళలా మమ్మల్ని చల్లగా చూడుము తండ్రి. జై శ్రీకృష్ణ. 31వ దశకం బలిదర్ప శమనము, భగవదనుగ్రహ వర్ణనము. 31వ దశకం తాలూకా అర్థాన్ని విందాం. పరమాత్మ, బలిచక్రవర్తి నీ దివ్య శరీర కాంతిని చూచి చాలా సంతోషించి నిన్ను అన్ని విధములుగా పూజించెను. అటు తర్వాత చేతులు జోడించుకొని, ఓ బ్రాహ్మణ కుమార, నీకు ఏమి కావలెను? ధనమా, ఆహారమా, భవనమా, లేక భూమియా తెలుపుము. నీవు ఏది కోరినను దానిని అంతయు ఇత్తును అని పలికెను. ప్రభు ఔదార్యముతో గూడిన బలిచక్రవర్తి పలుకులను విని, దయానిధివైన నీవు ముందుగా అతని వంశమును ప్రశంసించితివి. అతని గర్వమును అణుచుచు లక్ష్యముతో అతనిని 3 అడుగులు నేలను మాత్రమే కోరితివి. అంతయు కోరినచో అతడు ఇయ్యలేక నవ్వులు పాలగుదును కదా. బ్రాహ్మణ కుమార, ముల్లోకములను అధిపతినైన నన్ను నీవు 3 అడుగులు భూమి మాత్రమే అడుగుచున్నావు. నీ వలన నీకు లభించినది ఏమున్నది? చూడగా నీవు మూర్ఖుని వలె కనబడుచున్నావు. సమస్త భూమండలమును కోరుకునుము, ఇచ్చెదను అని బలిచక్రవర్తి పలికెను. అతడు గర్వం ఇట్లు పలికెనే గాని నీకు ఆ 3 అడుగులు నేలయు ఇయ్యలేకపోయెను. ధర్మాత్ముడైన అతడు ఆపేక్ష పాదములకును బంధములకును అనర్హుడే అయినప్పటికీ, ప్రభు నీవు అతని గర్వమును అణిచి అతనికి నీ యందు భక్తిభావము నెలకొనినట్లే అట్లు చేసితివి. ఓ వరద, 3 పాదముల భూమిచే సంతోషపడనివాడు ముల్లోకములను ఇచ్చినప్పటికీ సంతృప్తి పడడు అని నీవు పలకగా, బలిచక్రవర్తి నీకు దానము చేయుటకై నీరు చేతిలోనికి తీసుకొనెను. అప్పుడు నీవు బలిచక్రవర్తి యొక్క ధర్మనిరతిని పరీక్షించుటకు సంకల్పించుటచే, దైత్యులు గురువైన శుక్రాచార్యుడు, రాజా, ఇతడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, ఇతనికి దానము చేయవద్దు అని స్పష్టముగా పలికెను. ఆచార్య, ఆ శ్రీమన్నారాయణుడే నన్ను యాచించినచో నేను నిజముగా కృతార్థుడునైతిని. అందువలన తప్పక అతనికి దానమిచ్చి తీరెదను అని తన దృఢ నిశ్చయమును ప్రకటించెను. అంతట శుక్రాచార్యుడు బలిని శపించెను. అయినప్పటికీ బలిచక్రవర్తి తన భార్య అయిన వింధ్యావళి తెచ్చిన జలముచే నీ పాదములను కడిగి తన సర్వస్వమును సంకల్పపూర్వకముగా దానము చేసెను. ఇది చాలా విచిత్రము. ఈ విధముగా రాక్షసేశ్వరుడైన బలిచక్రవర్తి ఎట్టి సందేహము లేక నీకు భూమిని దానము చేయగా, దేవతలు మునీంద్రులు ఆనందముతో పుష్పవర్షమును కురిపించిరి. అప్పుడు అందరూ చూచుచుండగానే నీ దివ్య రూపము క్రమక్రమముగా బ్రహ్మాండ భాండము కంటే ఎత్తుగా ఎదిగినది. ఆ సమయమున బ్రహ్మదేవుడు తన లోకము వరకు వచ్చి నీ పాదము యొక్క ఊర్ధ్వభాగమును తన కమండలములోని నీటిచే ప్రక్షాళమును చేసెను. శ్రీహరి పాద ప్రక్షాళమును చేసిన నీరు సమస్త లోకములను పవిత్రముగా చేసినది. అందువలన సిద్ధులు, సాధ్యులు మొదలైన కేచర గణముల వారు సంతోషమును పట్టలేక నాట్యము చేసిరి. అట్లే నీ పరమభక్తుడైన జాంబవంతుడు భేరీనాదమును చేయుచు భూమండలము అంతటన నీ విజయమును చాటెను. స్వామి, అంత లోపలనే దైత్యులు తమ యజమాని యొక్క అనుజ్ఞ లేకుండా యుద్ధమునకు దిగి నీ అనుచరుల చేతిలో పరాజితులైరి. అప్పుడు బలిచక్రవర్తి తన వారితో, కాలస్వరూపుడవైన ఇతని వలననే మనము పూర్వము జయము పొందితిమి. ఆ కాలము వక్రించుట వలననే ఓడిపోయితిమి. అందువలన ప్రస్తుతము యుద్ధము అనవసరము అని పలకగా వారందరూ పాతాళ లోకమునకు వెళ్ళిపోయిరి. స్వామి, నీ ఆజ్ఞను అనుసరించి గరుత్మంతుడు బలిచక్రవర్తిని వరుణ పాశములచే కట్టివేశను. అప్పుడు నీవు బలిచక్రవర్తితో, నీవు ముల్లోకములకును అధిపతివి కదా, నా 3వ పాదము ఎక్కడ ఉంచవలనో తెలుపుము అని ఆక్షేపించుచు అంటివి. అప్పుడు బలిచక్రవర్తి, స్వామి, మీ 3వ పాదము నా శిరస్సుపై ఉంచుడు అని వినయముతో ఆత్మనివేదనగా గావించుచు పలికెను. ఆ సమయమున ప్రహ్లాదుడు అక్కడికి వచ్చి నిన్ను గౌరవాదరములతో గొప్పగా స్తుతించెను.
ప్రభు, అప్పుడు నీవు బలిచక్రవర్తితో, ఇది అంతయు నీ గర్వమును పోగొట్టుటకే చేసితిని. నీవు అనేక పుణ్యములను చేసితివి కావున ప్రస్తుతము స్వర్గము కంటే మిన్నమైన సుతలమును ఉండుము. తరువాత కాలము నీవు ఇంద్రుడవై స్వర్గమును పరిపాలింతువు. అటు పిమ్మెట నీవు నా సాయుధ్యమును పొందెదవు అని అనుగ్రహించి శుక్రుడు మొదలైన బ్రాహ్మణోత్తములచే బలి యొక్క యాగమును పూర్తి చేయించితివి. అట్టి గురువాయూరప్ప, నన్ను రక్షింపుము స్వామి. ఓ గురువాయూరప్ప, బలిదర్ప శమనము, భగవద్ అనుగ్రహము అను 31వ దశకం విన్న మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించుము స్వామి. 32వ దశకం మత్స్యావతార వర్ణనము. పూర్వము 6వ మన్వంతర కాలము యొక్క చివర నైమిత్తిక ప్రళయం ఏర్పడినది. ఆ సమయమున బ్రహ్మదేవుడు నిద్రోన్ముఖుడు అగుచుండగా ఆయన నుండి హయగ్రీవుడనే రాక్షసుడు వేదములు అన్నిటినీ అపహరించెను. అప్పుడు నీవు మత్స్యావ రూపమును ధరించితివి తండ్రి. ఆ సమయమున ద్రవిడ దేశమును సత్యవ్రతుడను రాజు పరిపాలించుచూ ఉండెను. ఆ రాజు తర్పణము చేయుటకై కృతమాల అను నదికి పోయినప్పుడు అతని దోసిలియందు ఒక చేప పిల్లగా నీవు కనిపించితివి. మత్స్య రూపమునున్న నిన్ను ఆ రాజర్షి దలబోగా నీవు మిక్కిలి భయముతో ఉన్నట్లు కనిపించితివి. వలన ఆయన తన కమండలము నందు నిన్ను తీసుకుని ఇంటికి పోయెను. నీవు కొద్ది దినములలోనే కలశము, బావి, చెరువు, మహాసరస్సు కంటే పెద్దగా ఎదిగిపోయితివి. తర్వాత ఆ రాజర్షి నీ ఆజ్ఞను అనుసరించి తన యోగ బలము వలన మహాసరస్సు నుండి నిన్ను సముద్రమునకు చేర్చెను. అప్పుడా మహారాజు ప్రళయమును చూడవలెనను కోరికయున్నట్లు తెలపగా 7 దినములు వేచియుండుము అని ఆ మహారాజునకు చెప్పి నీవు అంతర్ధానం చెందితివి. నీవు చెప్పిన ప్రళయ దినము రానే వచ్చినది. అప్పుడు భూమి అంతయు వర్షధారలతో మునిగిపోయెను. ఆ సమయమున సత్యవ్రత మహారాజు సప్త మహర్షులతో కలిసి మహాప్రవాహమున కొట్టుకొని పోవుచు నిన్ను శరణు వేడుకొనెను. నీ ఆజ్ఞను అనుసరించి ఆ సమయమున ఓడ రూపమున భూమి అక్కడకు వచ్చినది. ఆ నౌకను మహర్షులు, మహారాజు అందరూ ఎక్కిరి. ఆ నౌక ఇటు నటు ఊగిసలాడుచుండగా వారందరూ భయపడుచున్నప్పుడు అహితాత్ముడువైన నీవు సముద్రమున వారికి ప్రత్యక్షమైతివి. స్వామి, నీ మత్స్యాకారము 1,00,000 యోజనముల పొడవు ఉన్నది. మహా తేజస్సంపన్నమైన నీ రూపమును చూచి మహర్షులు చాలా సంతోషించిరి. నీ ఆజ్ఞను అనుసరించి ఎత్తైన నీ కొమ్మనకు ఓడను గట్టిగా కట్టిరి. స్వామి, నీవా నౌకను లాగుచు మునులకందరకును ప్రపంచమందలి విభాగములన్నిటినీ చూపుచుండగా మహారాజు నిన్ను స్తుతించుచుండెను. అప్పుడు వారికందరకును ఆత్మజ్ఞానము బోధించితివి. ప్రళయకాలం అనంతరము సప్తర్షులు పూర్వమున్నట్లే వారి వారి స్థానములకు పంపి సత్యవ్రత మహారాజును వైవస్వతుడను మనువుగా చేసితివి. పిమ్మట కోపముతో వేదములను అపహరించిన హయగ్రీవుడనే రాక్షసుడిని వెంటబడితివి. ఆ హయగ్రీవుడను రాక్షసుని నీ ఎత్తైన కొమ్ముతో కొట్టి చంపితివి. తర్వాత అతని దగ్గర ఉన్న వేదములను తీసుకొని బ్రహ్మదేవునికి ఇచ్చితివి. అందువలన అతడు మిక్కిలి సంతోషించెను. అట్టి గురువాయూరప్ప, నన్ను నీవు దయతో రక్షింపుము స్వామి. మత్స్యావతార వర్ణనము అను 32వ దశకం విన్న మాకు నీ దయ ఎల్లవేళలా లభించుగాక. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ, జై గురువాయూరప్పన్, జై శ్రీరామ్.